సార్ ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు జయభారతి పార్టీ పెట్టారు. మీ ఆశయాలను తీసుకొని వెళ్తున్నారు జనాల్లోకి. కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు ఒక సెంట్రిక్ పర్సన్‌గా అంటే టాప్ లీడర్‌గా ఉండాలనుకున్నారు. నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలనుకున్నారు. దానివల్లనే పవన్ కళ్యాణ్ గారితో విభేదించి బయటకొచ్చేశారు. ఇందాక కూడా నేను వస్తూ ఉంటే ఒక ఒక కుర్రాడు అంటే ఫస్ట్ టైం ఓటరు నాతో అన్నమాట. జేడీ లక్ష్మీనారాయణ గారు ఆ పార్టీలో ఉండుంటే ఇప్పుడు వైజాగ్ ఎంపీ అయ్యేవారు అని అన్నాడు నాతో ఒక కుర్రాడు ఇందాక. సో కాదు అట్లాగేమైనా ఉందా? మీరు అంటే నెంబర్ 1 ప్లేస్లో నేను ఉండాలి. సో ఇద్దరు నెంబర్ 1 ప్లేస్లో ఉండడం వల్ల అక్కడ ఫిట్ కాకపోవడం వల్ల బయటకు రావడం జరిగిందా? నేను ఎప్పుడు కూడా రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటాను. నేను నెంబర్ 1గా ఉండడం కాదు. దానికోసం ఏంటంటే నిర్దిష్టమైన ఐడియాలు మనకు ఉంటాయి. ఆ ఐడియాలను అమలు చేయాలి అంటే ఏమవుతుందంటే మనకు ఆ విధమైన వాతావరణం కావాలి. నేను ఇప్పుడు అదే అంటున్నాను. ఈవెన్ ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అందరం కలిసి పనిచేద్దామని నేను అంటున్నాను, కానీ నా మాటే నెగ్గాలి అని నేను అనట్లేదు. ఇప్పుడు అందరం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని నెంబర్ 1లో పెడదామని అనుకుంటాను. ఎందుకంటే నేను సుస్పష్టంగా నా భావాలను వ్యక్తం చేసే వ్యక్తి. కానీ రాజకీయ పార్టీల్లో ఎలాగుంటుందంటే ఆ విధంగా సుస్పష్టంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళకి పెద్ద నాకు నచ్చకపోవచ్చు చాలా చోట్ల. ఈ పర్టికులర్ కేసులో నేను చెప్పట్లేదు, జనసేన గురించి నేను మాట్లాడట్లేదు. కానీ మిగతా పార్టీల్లో కూడా ఎక్కడైనా చూడండి ఒక డిసెంట్ వాయిస్ ఎక్కడైనా ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుత పార్టీ తీసుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటే ఎమ్మెల్యేలకు వాళ్లకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా లేదని విన్నాను నేను. ఇంకా అభిప్రాయాలు వ్యక్తం చేసేది ఏముంది? వన్ వే కమ్యూనికేషన్, అటు నుంచి ఇస్తే వినడమే. కానీ యాక్చువల్గా నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో చర్చలు జరగాలంటాను నేను. ప్రతి విషయం మీద చర్చ జరగాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలగాలి. ఎప్పుడైతే ఇతర వ్యక్తి యొక్క అభిప్రాయం నాకన్నా మంచిదనిపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకునే పెద్ద మనసు కూడా ఉండాలి అందరికీ. అయ్యో వీరికి ఎక్కువ తెలిసే అన్నది సాధారణంగా ఏంటంటే పొలిటికల్ పార్టీల్లో ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని నొక్కేదానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా లీడర్షిప్ ఎప్పుడు కూడా ఫాలోయర్స్ ఎక్కువ కావాలనుకుంటారు, కానీ లీడర్స్ ఎక్కువ కావాలని కోరుకోరు పార్టీలో. అందుకనే అన్నాను, మంచి లీడర్కి మీడియాకర్ లీడర్కి తేడా ఏంటంటే మంచి లీడర్ ఎప్పుడు కూడా మిగతా వాళ్ళను తన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. మీడియాకర్ కానీ ఈ పూర్ లీడర్స్ ఏమంటారంటే ఎవరు ఎదగకూడదు, మనం ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి అని అంటారు. మోనోపలి ఉండకూడదు. అది చాలా పార్టీల్లో మనం చూస్తున్నాం. సో ఆ విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా స్వతంత్ర గొంతుకలని, స్వతంత్ర ఆలోచనని మనం తీసుకొచ్చి బ్రాడ్ మైండెడ్గా అందరినీ ఆలోచించగలం. సార్ ఇలాంటి ఆలోచన ధోరణి ఎక్కువగా ఈ ప్రాంతీయ పార్టీలోనే ఉంది కదండి. అంటే జాతీయ పార్టీలో ఉండదేమో అండి, ఉంటుందా అండి అక్కడ కూడా? జాతీయ పార్టీలు కూడా నాయకత్వం ఎలా ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీ తీసుకుంటే 2 వ్యక్తులే శాసిస్తున్నారు మొత్తం దేశ రాజకీయాలని. ఆ పార్టీలో వీళ్ళిద్దరి పేర్లే వినపడతాయి, మోడీ గారు అమిత్ షా గారి పేర్లే వినపడతాయి, మిగతా వాళ్ళ పేర్లు వినపడలేదు. అదే మీరు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్లో చూసుకుంటే కొంతమంది లీడర్స్ కనపడతారు. సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మల్లికార్జున ఖార్గే కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, కొప్పుల రాజు గారు కావచ్చు, ఇలా రకరకాల కమిటీల్లో ఉన్న వాళ్ళ పేర్లు అక్కడక్కడ వినపడుతుంటాయి. అప్పట్లో అనేవారు కదా సార్, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ నడిస్తే ప్రతి ఒక్కరు సీఎం క్యాండిడేట్ అని. అంతే కదా. ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కూడా ఏమైంది, ఎంతమంది సీఎం క్యాండిడేట్లు ఎమర్జ్ అయ్యారు అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు కదా, నేను సీఎంగానే వస్తానంటారు అసెంబ్లీకి. అంటే ఇట్స్ ఆల్ రివాల్వ్స్ అరౌండ్ 1%. అంతే కదా, ఆయన అదే అన్నారు కదా, నేను మళ్ళా అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నారు ఆయన. అంటే ఏమవుతుందంటే ఒక వ్యక్తి మీద నడుస్తుంది, ఇంకొక వేరే ఆల్టర్నేటివ్. అంటే ఏమవుతుందంటే బేసిక్గా ఏంటంటే మనం అన్ని కూడా 1 మ్యాన్ చుట్టూ తిరిగే పార్టీలు ఇవన్నీ కూడా. అంటే ఆ వ్యక్తి ఏం చెప్తారు, వ్యక్తి పూజ అన్నది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు చెప్పిన విషయం, వ్యక్తి పూజ రాజకీయాల్లోకి వస్తే అది నిరంకుశ తత్వానికి దారి తీస్తుంది అన్నది మనం గమనించాలి. దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు ఆయన. సో ఇంటర్నల్గా మీరు పార్టీల్లోనే ప్రజాస్వామ్యం ఉండాలి కదా. ప్రజాస్వామ్యం అంటే అందరూ కలిసి చర్చించే విధంగా ఉండాలి కదా. సో ఆ విధంగా ఆ కుర్రవాడు అడిగిన ప్రశ్నకు నేను ఆ పార్టీ గురించి నేను మాట్లాడలేదు, కానీ ఇన్ జనరల్ పార్టీల గురించి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు బయటకు వచ్చేసాను అన్నది కూడా నేను స్పష్టంగా ఇంతకు ముందే చెప్పాను. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వెళ్ళాలన్న కాన్సెప్ట్తో ఉండేవాడిని నేను అప్పుడు. అక్కడ ఆ వాతావరణం లేకపోవడం వల్ల బయటకు వచ్చారు, అంతే కదండి. ఆయన అటు వెళ్తాను అన్నారు, ఇటు చేయడం అది కష్టం అవుతుంది, మనం పార్టీ బలోపేతం అవుదేమో అనుకున్నాను. సార్ ఇప్పుడు జెన్యూన్గా చెప్పండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు,
అని అనుకుంటున్నారా, భావించచ్చా అండి? వాళ్ళ ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉందని భావించచ్చా సార్? ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఇదే బెస్ట్ ఆప్షన్ అన్నట్టుగా ఆయన నిర్ణయించుకున్నారు. ఓకే, అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ దీంట్లో అలయన్స్లో కలవడము, కొన్ని సీట్లు తీసుకోవడము, ఆ తర్వాత పార్టీని ఒక ఎందుకంటే 10 సంవత్సరాలైనా కూడా ఒక రిప్రజెంటేషన్ లేదన్నది ఆయన చెప్పారు. ఆయన అదే అన్నారు, మీరు ఇంతమంది వస్తారు కానీ మమ్మల్ని ఎవరిని ఎన్నుకోవట్లేదని కూడా అన్నారు ఆయన. సో ఆ విధంగా ఒక రిప్రజెంటేషను పార్టీలో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళకి ఒక సుస్థిరమైన స్థానాన్ని కల్పించడం, సో పార్టీని ఆ విధంగా ముందుకు తీసుకోవడం అన్నది, తర్వాత ఈ 3 పార్టీలు కలవాలన్నది కూడా ఆయన ధోరణి బట్టి ఆయన చేశారు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్ట్రాటజీ, కొత్త వ్యూహాలు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఆయన వెళ్తారు. కాబట్టి ఆయన ఈసారి ఈ విధమైన వ్యూహం వేసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. కాదు సార్, నేను అనేది ఈసారి ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? వాళ్ళకి ప్రత్యేకంగా జనసేన పార్టీకి. ఎందుకంటే జనసేన ఓన్లీ 21 సీట్లలోనే పోటీ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఈ ఓట్ కన్సాలిడేషన్ కోసం తర్వాత మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఈ ఓట్ షేరింగ్ అన్నది జరగాలి. ఓట్ షేరింగ్ అన్నది జరుగుతుంది. ఎందుకంటే ఇండివిజువల్ పార్టీగా ఇప్పుడు అవ్వచ్చు, కానీ అదంతా కలిసిన ఓట్ అవుతుంది. ఇప్పుడు రేపు జనసేనకు వచ్చే ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క ఓన్ ఓట్, ఇవన్నీ కలిసి పడతాయి. ఇంతకుముందు ఎన్నికల్లో 2019లో పడిన ఓటు జనసేనకు మాత్రమే పడింది. ఆ ఓటు వాళ్ళు 5.6% అది పెరిగే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. సార్ అలాగే చంద్రబాబు గారు జూన్ సంథింగ్ ఏదో డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు, పలానా రోజు ఆయన ప్రమాణం చేయబోతున్నారు అని, ప్రమాణ స్వీకారం సీఎంగా అని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. జగన్ గారు జూన్ 10వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. అంటే ఇదే ఇందాక అనుకున్నాం కదా, ఏ ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కాడర్ యొక్క జోష్ ఉంచడానికి మీరు ఏ డేట్ ఇష్టపడుతున్నారు అని అడుగుతున్నారు. అలాగే నేను ఏంటంటే ఏ డేట్ అయినా కావచ్చు, కానీ ఫైనల్గా రాష్ట్రం అన్నది ఎదగాలని నేను కోరుకుంటాను. ఎవరి లీడర్షిప్ అయినా కానీ ఈసారి ఇవన్నీ మరిచిపోయి ఈ విధంగా ఈ రాజకీయాలన్నీ మరిచిపోయి ఒక 5 సంవత్సరాలు అందరం కలిసి పనిచేద్దామని అంటున్నాను నేను. 5 సంవత్సరాలు, ఒక్క 5 సంవత్సరాలు అందరం కలిసి పనిచేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్నది నా కాన్సెప్ట్. సార్ ఇందాకలా అధికార వికేంద్రీకరణ కోసం మాట్లాడుతూ నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను. 3 రాజధానుల వికేంద్రీకరణ అంటున్నారు కదండి జగన్ గారు అని అన్నాను. సో ఆ విధంగా 3 రాజధానులు అంటే 3 రాజధానులు పెట్టడం వలన వికేంద్రీకరణ జరిగి ఇది అంటే డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మన రాష్ట్రం యొక్క విచిత్రమైన షేప్ చూడండి. ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్లు మొత్తం కలిపేసి మీరు అంచనా వేసుకుంటే అది చాలా పొడవుగా ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ అన్నది ఎప్పుడు కూడా సెంట్రల్గా లొకేట్ అవుతుంది. క్యాపిటల్కి కావాల్సిన లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. క్యాపిటల్ అన్నది ఒక నదీ ప్రవాహ ప్రాంతంలో ఉండడం, సెంట్రల్గా ఉండడం, అందరికీ అప్రోచబుల్గా ఉండడం, ల్యాండ్ అవైలబిలిటీ ఉండడం, ఇవన్నీ కూడా. ఎందుకంటే అమరావతి అన్నది ఒక రాజధానిగా మనమంతా అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయం. ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ శంకుస్థాపనలో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు సుమారుగా 2500 కోట్ల రూపాయల గ్రాంట్స్ ఇవ్వడం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడము, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, ఆ తర్వాత ఈ విధమైన భూమికి తీసుకోవడం, మనం ఆల్రెడీ ఇది డిసైడ్ చేసుకున్నాం ఒకటి చేద్దామని.